భూములనే రాజధానిలో భాగం చేసుకోవాలని భూసేకరణ చట్టం ప్రయోగించాలనే ఆలోచన సరికాదని ఆయన అన్నారు. టీడీపీ బీజేపీల పక్షాన తప్పేమైనా జరిగితే తనకు బాధ్యత ఉన్నట్టేనన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా కలిసి పార్టీలకు అతీతంగా పోరాడాలని చెప్పారు. తెలంగాణ వాదన వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని చంద్రశేఖరరావు గారు కృతజ్ఞతని ఎందుకు భరించారంటే ఒక మాట అంటే తిరిగి పాలకులు చేసిన తప్పులకి రాజకీయ నాయకులు చేసిన తప్పులకి ప్రజలు తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ సీమాంధ్ర ప్రాంత ప్రజలు కానీ దేశం రాకూడదు అన్న ఒకే ఒక కారణం రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కూడా మేము బయటకు రాలేదు. కాకపోతే ఎలాంటి పరిపాలన కావాలనుకున్నప్పుడు పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఈ క్షణంలో ఈ రోజుకి ఇప్పటికీ కూడా నాకు ఎలాంటి కావాలి. రాజధాని ప్రకటించినప్పుడు మీరు చూసే ఉంటారు. ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడ్డాక నేను ఎప్పుడు బయటికి రాలా, అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రభుత్వ కార్యక్రమం ప్రజల సమస్యలు వారు తీరుస్తారు. అలాగే రాజధాని కోసం స్వచ్ఛందంగా అన్ని గ్రామాల ప్రజలు వచ్చి ఇస్తున్నారు మాకు భూములు అనుకున్నప్పుడు నాకు కూడా ఆనందం కలిగించింది. ఎందుకంటే భూసేకరణ అనేది చాలా ఇబ్బంది. కొంతమంది ఇళ్లలోంచి నెట్టేసి మీరు మాకు భూములు కావాలంటే ఒక కొంచెం ఇబ్బంది పడుతుంది. మన ఇళ్లలో నుంచి నేను నెట్టేసి నాకు ఇల్లు కావాలంటే నాకు ఎంత ఇబ్బంది అంటే ప్రతి ఒక్కరికి ఎంత ఇబ్బంది అవుతుంది. కాకపోతే నా ఇల్లు తీసుకున్నప్పుడు ఆ మేలు సమాజానికి జరిగినప్పుడు నాకు ఆనందం. అలా కాకుండా ఇంకొకలా జరిగితే కొంచెం ఇబ్బంది ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది అంతే. అలాగే కొన్ని గ్రామాల ప్రజలు నాకు తెలియదు, ఇక్కడ తుళ్ళూరులో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ తుళ్ళూరు పూర్తిగా అనుకూలంగా ఉన్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ తుళ్ళూరు మండలం అనుకూలంగా ఉన్నాను, నాకు సంతోషం. కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి. నేను వాళ్ళ బాధలు ఉన్నాను. ఎందుకంటే మనకి వాళ్ళు ఓట్లు వేసారా లేదా అన్నది కాదు, దేశంలో సమాజంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలి. అది ప్రభుత్వం, ముఖ్యమంత్రికి ఎవరికైనా సరే బాధ్యత. అది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న గ్రామమా లేదంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామమా, సిపిఐ సిపిఎంగా కాంగ్రెస్గా నాకు అవసరం. కోరికల వ్యక్తిగా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా. కానీ ఇప్పుడు నాకు ఆనందమే, పెద్ద రాజధాని రావాలి అంటే చాలా ఆనందం కలుగుతుంది. 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. దాంట్లో 29,000 స్వచ్ఛందంగా ఇచ్చారు. దానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కూడా బాగా అందరూ అంటారు మాకు సరిపోతుంది. కానీ కొన్ని గ్రామాల ప్రజలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అది నేను అడ్రస్ చేస్తాను. కానీ 33,000 ఎకరాలకి నిజమైన సంపూర్ణ న్యాయం చేయగలగాలి. నిజానికి వాస్తవానికి ఒక 33,500 ఎకరాలు ఎంతో అంటున్నారు. అంటే దాదాపు 51 చదరపు మైళ్ళు, అంటే దాదాపు ఒక సింగపూర్ అంత రాజధాని, అంత గొప్ప రాజధాని. కానీ మనం గ్రహించాల్సిన సింగపూర్ నిర్మాణానికి ఒక 50 సంవత్సరాలు పట్టింది, 50 సంవత్సరాలు. సో చాలా బాధ్యతగా వహించాలి. ఒక తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, ప్రతి రాజకీయ పార్టీ, రాబోయే రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కానీ 33 స్వచ్ఛందంగా ఇచ్చిన ప్రతి ఒక్క రైతు నాకు చెప్పింది ఏంటంటే మేము స్వచ్ఛందంగా ఇచ్చాం, ప్రేమతో ఇచ్చాం. కాకపోతే ఏదన్నా ఫ్యూచర్లో మాకేమన్నా ఒక చిన్న ఇబ్బంది ఉంటుందా, ఒక అన్యాయం జరుగుతుందా, గబుకునే ఇవ్వకపోతే ఏంటి మా పరిస్థితి అంటే దానికి ఒక ప్రజల్లో ఉన్న ఒక పార్టీగా జనసేనగా నేనున్నాను. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి. నాకు తెలిసి ఆ భయాలు అవసరం లేదని నేను అనుకుంటున్నాను, జరుగుతాయని. కాకపోతే మనకు ఒక సమస్య ఉంది. ఇక్కడ మనకి ప్రత్యేకమైన స్టేటస్ ఇస్తానని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు దాకా తను ఊసి ఎత్తలా, ఏం మాట్లాడాల. అదొక మన సమస్య ఉంది, నిధుల సమస్య ఉంది. డెవలప్ ఒక బిల్డింగ్ కావాలి కాబట్టి డబ్బులు కావాలి, డబ్బులు లేవు అంటే వాళ్ళు ఏమంటారు, డబ్బులు మేము మిగతా రాష్ట్రాలకు ఇస్తామా లేదా ఆలోచించి చెప్తా ఉంటాం. అలాగే ఇప్పుడు మనకి
రైతు రుణమాఫీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. వాస్తవానికి ఆయన గుండెల్లో నిజంగా చేయాలన్నాం. రైతులు రుణమాఫీ చేయాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అది నేను కూడా నమ్ముతున్నాను. కాకపోతే దానికి తగ్గ నిధులు లేవు. ఆ నిధులు ఎక్కడి నుంచి సమీకరించుకోవాలో తెలియదు, ఎలా రావాలో తెలియదు. ఆ సమస్యలన్నీ ఉన్నాయి. అందుకే నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను నా వంతు కృషి నేను చేశాను. దానికి ఎంతమంది ప్రభావితం అయ్యారో ఓట్లేసారో నాకు తెలియదు, కానీ నా వంతు నేను కృషి అయితే చేశాను. అలాగే రాజధానికి కూడా నేను కృషి చేశాను. కాకపోతే మనం ఎవరైనా సరే మన ఇంట్లో అన్నదమ్ములు అందరూ అక్క చెల్లెలు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాం, కానీ ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఆనందం ఉంటే నాకు నచ్చదు. అలాగే ఈ రాజధాని సమీకరణ భూ సమీకరణ సమస్యలు కొంతమందికి నిజంగా బాధలు ఉన్నాయి. వాళ్ళు అనొచ్చు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ గ్రామాలు అనొచ్చు, ఇంకో గ్రామాలు అనొచ్చు, నాకు తెలియదు. నేను అంత తెలివితేటలు అంత రీసెర్చ్ నేను వాడను. నేను మనసుతో ఆలోచిస్తాను. దానివల్ల లబ్ధి ఉంటుందా లేదా నాకు అనవసరం. నాకు దేశానికి లబ్ధి ఉంటుందా, సమాజానికి లబ్ధి ఉంటుందా, ప్రజలకు లబ్ధి ఉంటుందా, అది చూడండి. అంటే మనకి ఉదాహరణకి పుత్రజయ అని మన మలేషియా అది 8,000 ఎకరాల్లో స్టార్ట్ చేశారు. మా అయితే ఇప్పుడు ఒక 15,000 ఎకరాల్లో ఆగింది పుత్రజయ. అది పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. 3వ సంవత్సరంలో 300 మంది దేశపు తాలూకు ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ వెళ్ళారు. 6వ కరెక్ట్ గా ఒక 10 సంవత్సరాల తర్వాత కానీ అందరూ వెళ్ళలేదు. సో నేను అనేది రాజధాని నిర్మాణానికి కాలం పడుతుంది. అందరూ అనుకున్నట్టుగా నేను ఎందుకంటే మీరు వాస్తవాలు చెప్పాలి, నేను నిజాయితీ నిలబడతాను. ఇది మీరందరికీ ఒకటి 33,000 మీరు 29,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు, చాలా ఆనందం. అట్లాగే నిలబడండి స్వచ్ఛందంగా ఇచ్చిన వాడు. కాకపోతే దానికి ప్రతి ఒక రాజకీయ పార్టీ పెట్టిన నాకు కూడా మీకు తరపున మాట్లాడాను కాబట్టి నాకు కూడా బాధ్యత ఉంటుంది. తప్పు జరిగితే ఎందుకంటే నేను కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు నిలబీమని నేనే చెప్పాను. సంతోషం. ఒక పుత్రజయ అనే క్యాపిటల్ పట్టడానికి అది మలేషియన్, మనలాగా కరప్షన్ లేదు, ఒక రాజకీయ అవినీతి లేదు, డబ్బులు దోచేయలేదు. ఇంకా వాళ్ళలో ఇంకా చాలా ఒక కట్టడి ఉంది. వాళ్ళకే 10 సంవత్సరాలు పట్టింది. మన ఆర్థిక పరిస్థితులకి మనకి ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన స్పెషల్ స్టేటస్ ఈ రోజుకి ఇవ్వాలి. రాజధానికి ఎంత డబ్బులు ఇచ్చారో అది సరిపోతాయా అనేది నాకు డౌట్. ఖచ్చితంగా. అలాగే పోలవరం ప్రాజెక్టుకి ఇన్ని వేల కోట్లు ఇస్తామని చెప్పి 100 కోట్లు రిలీజ్ చేశారు. సో సరిగ్గా మనకి నిధులు రావు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే చాలా పెద్ద బాధ్యత. తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రభుత్వం మన విధానం చాలా జాగ్రత్తగా బాధ్యత వహించాలి. ఎందుకంటే నాయకులు కూడా బాధ్యత వహించాలి. అందరూ నమ్మారు, నేను కూడా దీనికి బాధ్యుడిని. కాకపోతే ఈ 2,000 ఎకరాల్లో రాజధాని కట్టాలంటే నేను చెప్తున్నాను కనీసం తక్కువలో తక్కువ ఒక జనరేషన్ ఒక 20 సంవత్సరాలు పడుతుంది. దయచేసి చాలా జాగ్రత్తగా అందరూ బాధ్యత వహిద్దాం. నేను భూమిని వెనక్కి ఇచ్చేయమని నేను అడగట్లేదు. నిజంగా కావాలంటే గొప్ప రాజధాని నాకు ఆనందం. దీనికి ఒక తెలుగుదేశం ప్రభుత్వం కాదు, అన్ని రాజకీయ పక్షాలు కూడా, రాజకీయ పార్టీలు కూడా సహకరించాలి చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే అలాగే ఇష్టం లేని గ్రామాలని దయచేసి కలపండి. వాళ్ళని ఆనందపరచండి, వాళ్ళ ఆనంద కన్నీళ్ళు పెట్టి కూడా చూడండి. అప్పుడు దాకా దయచేసి 90% ఇచ్చారు, 10% లాక్డౌన్ జారీ చేయండి. భూ సమీకరణ ఇష్టపడి స్వచ్ఛందంగా ఇవ్వండి, సంతోషం. కానీ భూసేకరణ చట్టం అని చెప్పి చిన్న కమత రైతుల్ని, సెంటు భూమి ఉన్న రైతుల్ని, అరెకరం భూమి ఉన్న రైతుల్ని చేస్తే నాకు ఈ రోజున రాష్ట్రం ఎందుకు విడిపోయింది? నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఎస్సీజెడ్ల పేరు మీద చాలా విచిత్రంగా ఒక అవినీతి జరిగింది. అక్కడ చాలా మంది కోపం ఉంది. అక్కడ అది రకరకాలుగా వెళ్ళి అది ఆఖరికి తెలంగాణ వాదం కింద అయిపోయింది. అది యాక్చువల్గా లోపల చూస్తే అన్యాయానికి, పొలిటికల్ కరప్షన్ కి మీద ఉన్న కోపం అది తెలంగాణ రూపంలో వచ్చింది. మన రాష్ట్రం వస్తే మనకి బెటర్ ఉంటుంది, మన పాలకులు చేస్తారు. చూద్దాం చంద్రశేఖరరావు గారు ఏం చేస్తారో చూద్దాం.
కాదు నేను అనేది చిన్న రైతులు నేను కానీ నేను కలిసి వచ్చాను కాదు సార్. నేను సార్ అలసంటు భూముల్లో నేను రాజధానికి వ్యతిరేకం కాదు సార్. నేను బయటికి స్వచ్ఛంగా ముందుకు వస్తాను. వచ్చింది యాక్చువల్లీ తెలంగాణ పోరాటం లోపలికి వెళ్ళి శోధిస్తే యాక్చువల్ అవినీతి మీద పొలిటికల్ కరప్షన్ మీద జరిగిన పోరాటం. అది ఎందుకు జరిగిందంటే రియల్ ఎస్టేట్ భూమి చాలా విలువైంది. భూమి పెరగదు, భూమి మోసాలు కుంచిపోతా ఉంటుంది. అందుకని భూమిని చాలా జాగ్రత్తగా గౌరవించాం. మనం భూమి పూజ చేసి ఏదైనా చేస్తామంటే భూమికి మనం అంత గౌరవిస్తాం. సో భూమి పట్ల మన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ పార్టీకి బాధ్యత ఉంది. అది ఒక్కరి సొత్తు కాదు, అందరి సొత్తు. అందుకని రాజధాని కావాలంటే చాలా సంతోషంగా సమీకరణ చేసినందుకు నాకు సంతోషం, కానీ చాలా బాధ్యత ఉంది అందరికీ. సో దాని పట్ల ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి. లేకపోతే మళ్ళీ తెలంగాణ లాంటి పోరాటం అది ఇంకొక రకమైన పోరాటం అంటే దానికి అందరూ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. పత్తిపాటి పుల్లారావు గారు కానీ, నారాయణ గారు కానీ, మిగతా తెలుగుదేశం ప్రభుత్వం కానీ వీరందరూ, అలాగే నేను జనసేన పార్టీ తరఫున నేను కూడా నాకు కూడా బాధ్యత ఉంటుంది. నేను బాధ్యత నుంచి పారిపోయే వ్యక్తిని కాదు. నేను అనేది ఏంటంటే నాకు ఆనందమే. కాకపోతే ఏంటంటే ఒక 15,000 ఎకరాలు కూడా చాలా గొప్ప రాజధాని. అంటే 50 చదరపు మైళ్ళు ఎంతనే ఉంటుంది భూమి. అంత పెద్ద రాజధాని నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ప్రాక్టికల్గా అందరూ ఆలోచించండి. ఒకవేళ చేస్తే దాంట్లో మనం ఎప్పుడు ఏ ఫేజెస్ లో కంప్లీట్ చేయగలం, ఎంత పెట్టుబడులు కావాలి అందరికీ. ఇంతమంది మన దేశంలో యువత చాలా ఎక్కువ ఉంటారు. ఇక్కడ రోజంతా యువతే. రాబోయే సంవత్సరాల్లో అందరూ ఏమంటారంటే ఇది ఒక డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. అంటే యువత తాలూకు ఒక ఫలం అది. ఇంత డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్తారు. మరి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వగలగాలి, సరైన ఆరోగ్యం ఇవ్వగలగాలి. ఇవన్నీ ఉండాలంటే చాలా పెట్టుబడులు కావాలి. ఆ పెట్టుబడి ప్రస్తుతానికి విడిపోయినందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. అది నేను ఎలా మాట్లాడాలి అని నేను కొద్ది రోజులు చెప్తాను. నేను ఢిల్లీ వెళ్ళి మాట్లాడతానా? నేను ఎలక్షన్స్ అయిపోయిన ఈ రోజు దాకా నేను పార్లమెంట్కి ఒకసారి వెళ్ళి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక వెళ్ళాను, వచ్చేసాను తప్ప ఈ రోజు దాకా నేను వాళ్ళకి నాకు సంబంధాలు లేదు. ఎందుకంటే నా పని అయిపోయింది. ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన పనులు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ రాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల తాలూకు వైఫల్యం. అందుకని ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కోసం ప్రతి పార్లమెంట్ మెంబర్ దయచేసి పోరాటం చేయాలి. అవసరమైతే నేను లాస్ట్ టైం కాంగ్రెస్ నాయకులు చేసినట్టుగా ఢిల్లీకి వెళ్ళి నేను పాదాలు పట్టుకొని, ఎవరి పాదాలు పట్టుకొని తెలుగు జాతి గౌరవాన్ని నేను తాకట్టు పెట్టను. మనకు ఆత్మ గౌరవం ఉంది. ఎంతకాలం దేహి 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 పూట గడిచిపోద్ది కానీ మాట మిగిలిపోద్ది. మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి మాట ఇచ్చారు. పూట గడిచిపోతుంది కానీ మాట మిగిలిపోయింది. ఏమి చేతుల్లో కనిపించట్లేదు. కానీ దీనికి నేను వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కలిసి, సార్ నాకంత శక్తి ఉందా? నేను ఒక ప్రధానమంత్రి అభ్యర్థిని, ఒక గుజరాత్ ముఖ్యమంత్రి అప్పటికి ఆయన తరపు నేను పోటీ చేశాను. నాలాంటి వాడిని అడిగితే ఒక దేశ విదేశాల నుంచి వచ్చే వారిని కలవడానికి టైం ఉంటుంది. కానీ నాలాగా ఒక 29 రాష్ట్రాలు మన దేశంలో, అలాంటి రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాలకి నేను ఆయనతో పాటు తిరిగాను. అలాంటి నాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తారా నాకు డౌట్. నేను అడగను. ఎందుకు అడగనంటే ప్రజాప్రతినిధులు ఉన్నారు,
పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, బీజేపీ పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, ఆయన గంగరాజ్ గారు ఉన్నారు, హరిబాబు గారు ఉన్నారు, మిగతా తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు. అందరూ ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ ఎంపీల్ని పార్టీలకు అతీతంగా తలుపులు గొళ్ళెం పెట్టి తన్ని తగిలేశారు, బయటికి రాష్ట్రం విడదీశారు. ఎప్పుడు వెళ్ళి నేను డ్రామాలు చేయగలను, నాకు ఢిల్లీకి వెళ్ళి డ్రామాలు చేయడం నాకు బాగా తెలుసు, ఎందుకంటే యాక్టివ్ కూడా నాకు బాగా తెలుసు. ఏముంది, పార్లమెంటు గేట్ ఇంట్లోకి వెళ్తాను, బయటకు వచ్చాను, చాలా మందితో మాట్లాడడానికి బాగానే జరిగింది, మనకి ప్రామిస్ చేస్తాను. నేను ఇలాంటి కథలు నేను చెప్పదలుచుకోను. కేంద్ర ప్రభుత్వమే తెలుగు జాతి ప్రజలకి మాట ఇచ్చారు, అది వాళ్ళే గౌరవించాలి, వాళ్ళే గుర్తించాలి. అంతేగాని నేను వెళ్ళి అడిగితే జరిగవుతా అంటే నాకైతే నమ్మకం. వాళ్ళు మాట ఇచ్చారు, వాళ్ళు నిలబెట్టుకోవాలి. నేను వాళ్ళ తరఫున మాట్లాడతానని చెప్పారు, నేను నిలబెట్టుకున్నాను. మీ అందరూ నిలబడ్డారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇష్టం, ఎన్డీఏ ప్రభుత్వం ఇష్టం. ఒకవేళ కాంగ్రెస్ యూపీఏ లాగా వాళ్ళు కూడా మనల్ని ఇవ్వకపోతే ఆ తర్వాత మనం ఎట్లా ఆలోచిద్దాం, ఎలా నిర్ణయాలు తీసుకుందాం అనేది అప్పుడు సంగతి. అందుకని ముందుగానే నేను దాని గురించి ఆలోచించుకోవచ్చు, దాని గురించి కామెంట్ చేయవచ్చు. సో దయచేసి ఇది చాలా కష్టమైన విషయం. అంటే ఇందాక సభలో ఒక మాట అన్నారు, 33,000 ఎకరాల తాలూకు 50 చదరపు మైళ్ళు రాజధాని అవసరమా, ఒకవేళ అవసరమైతే ఎందుకు, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాల, 10 సంవత్సరాల, 5 సంవత్సరాల? సో తెలుగుదేశం ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉండాలని నేను కోరుకున్నాను, సంతోషం. ఒకవేళ లేకపోతే తీరించి బెదిరించమంటారు, ఒకవేళ లేకపోతే అప్పుడు ఏం చేయాలి? ఉంటే సంతోషం, ఒకవేళ లేకపోతే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? ప్రతి ఒక్కరూ ఈ మాట మీద చాలా, ఎందుకంటే ఒకసారి రాష్ట్రం విడిపోయి అందరూ దెబ్బతిని ఉన్నాం, హర్ట్ ఉన్నాం. దేనికి? రాష్ట్రం విడిపోయినందుకు కాదు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి మాటలు ఏమరా ఆంధ్ర కొడక, ఏమరా ఆంధ్ర కొడక, ఏమరా ఆంధ్ర కొడక బాగుంది. అదే నేను భారతీయుడు, తెలుగు మాట్లాడే భారతీయుడిని అలా అని చెప్తుంటే, కాదా నువ్వు ఆంధ్ర కొడుకు, ఆంధ్ర కొడుకు, ఆంధ్ర కొడుకు పదే 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 కేసీఆర్ గారు మాట్లాడుతుంటే బాధ ఉంటుంది. ఆ బాధతో పాటు వాళ్ళు ఏం చేశారు? సరే మన ఎంపీని కొట్టారు, పార్లమెంట్ లో ఏం జరిగిందో తెలియదు, తల్లి తగలేసి బయటకు వేసారు, ఇచ్చేసామన్నారు. యూ సీమాంధ్రాస్ గెట్ అవుట్ అని చెప్పి నెట్టేశారు. రాజధాని ఇవ్వలేదు, ఫండ్స్ ఇవ్వలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా మన రాజధాని నిర్మించుకోవాలి. అందుకని మనకి ఎక్స్ట్రా బాధ్యత ఉంది. అందుకనే ఏ గ్రామం కూడా కన్నీరు పెట్టకుండా, అలాంటి కన్నీరు పెట్టకుండా ఎలాంటి పరిస్థితులు చేయాలనేది నేను సవినయంగా, మర్యాదపూర్వకంగా పత్తిపాటి పుల్లారావు గారిని, నారాయణ గారిని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను పదే పదే వేడుకుని, దయచేసి ఎవరికి అన్యాయం చేయడం, దయచేసి భూసేకరణ చట్టం మట్టుకు అమలు చేయద్దు. ఒకవేళ ఇష్టంగా ఇస్తే తీసుకోండి, కానీ భూసేకరణ చట్టం ఇచ్చి దయచేసి వారి కన్నీళ్లతో వాళ్ళ కన్నీళ్లతో రాజధాని అక్కడ కట్టకుండా ఆ ప్రాంతం వదిలేయండి, మిగతా చోట్ల కట్టుకోండి. అదొక్కటి నేను కోరుకునేది. మిగతా గ్రామాల ప్రజలు ఉన్నారు, అక్కడితో వదిలేసింది. అంతేగాని ఆ ఏడుపుతో ఉన్న ఆ గ్రామాల తాలూకు ప్రజల తాలూకు ఏడుపు మన కొద్దు, మన రాజధానికి మంచిది కాదనేది నా అభిప్రాయం. నాకు ఈ అవకాశాన్ని కనిపించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా